గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తా పత్రికలోని ప్రధాన అంశాన్ని మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ సంతోషి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలోని వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడులో చూసుకుంటే జనం చెవుల్లో జగన్ పువ్వులు, 100 కోట్లున్న అభ్యర్థులు పేదవార, దాడులకు పాల్పడిన వారు సౌమ్యుల. సీఎం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, అభ్యర్థుల పరిచయం పేరుతో పరిహాసం, ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. వాలంటీర్ ద్వారా నగదు పంపిణీ చేయొద్దు, ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి, మొబైల్స్ టాబ్లెట్స్ డిపాజిట్ చేసుకోండి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. జగన్ బస్సు యాత్ర జనానికి యాతన, అవసరం లేకపోయినా 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేత, బస్సు యాత్రకు ఇబ్బంది అవుతుందని ఉదయం నుంచే కరెంట్ సరఫరా కట్. 12 గంటల పాటు కరెంట్ కోతతో పట్టణ వాసుల నరక యాతన. అవినాష్ చేతిలో జగన్ గుట్టు, అందుకే ఆయనంటే సీఎం కు భయం. ఇక్కడ చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూసుకుంటే, రాష్ట్రాన్ని కాపాడటం ఎన్డీఏతోనే సాధ్యం, మా వెనుక నడిస్తే స్వర్ణయుగం లేదంటే రాతి యుగం, నాది ఎస్వియు, జగన్ది రహస్య విద్యాలయం. ప్రొద్దుటూరు నాయుడుపేట శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి 1 లక్ష సాయం, ఇంట్లో ఉన్న అర్హులందరికీ పెన్షన్, 9 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, జగన్ మోసాలని జనంలోకి తీసుకెళ్లాలని పిలుపు. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే, ఎన్నికల డిఎస్సి వాయిదా, కోడ్ ముగిసిన తర్వాతే టెట్ ఫలితాలు విడుదల, డిఎస్సి నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. యువతను మభ్యపెట్టే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న జగన్, ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిస్తే ఎన్నికల ముందు ప్రకటన. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ టీడీపీ హామీ. వైకాపా ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే మా కోసం ఏం చేశారని నిలదీయండి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి, వరాహి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు అని చెప్పుకోవచ్చు. మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే, ఇక్కడ కూడా చంద్రబాబు సభకు సంబంధించిన వార్తని మనం ఇక్కడ చూసుకోవచ్చు. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే, గత గాడి తప్పిన పాలనను దారిలో పెడతా, ఒక డ్రైవర్లా మిమ్మల్ని గమ్యం చేరుస్తా, జగన్ బండి తీసి ట్రెండ్ వచ్చింది, జగన్ బెండు తీసే ట్రెండ్ వచ్చింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన పులివెందుల్లోనే నమ్మడం లేదు, నువ్వు గోళీలు ఆడుకునేటప్పుడే మీ నాన్న కంటే ముందు ఉమ్మడి ఆంధ్రాకు నేను సీఎంని, నువ్వు అప్పు చేసి ఇస్తే నేను సంపాదించి ఇస్తా, పోలీసులు ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాలి. ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. వాలంటీర్లకు సంబంధించిన మరో వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాలంటీర్లకు ఈసీ చెక్, వారితో పెన్షన్లు పంపిణీ వద్దు, ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టండి అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశం జారీ చేసింది. ఈ పథకాలు పంపిణీ చేయించొద్దు, ప్రభుత్వ ఉద్యోగులతో అమలు చేయించండి, వాలంటీర్ల వద్ద ఉన్న ట్యాబ్, మొబైల్స్ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయించాలి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. కడప బరిలో షర్మిల, ఎంపీ స్థానానికి పోటీ, అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా రెడీ, అధిష్టానానికి పంపిన ఏఐసిసి, 2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకి సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. 20,000 కోట్లు దాచుకున్న జగన్ పేదోడ, సిద్ధం సభలకు 600 కోట్లు ఖర్చు చేసిన వాళ్ళు పేదోళ్ళ, 60 నియోజకవర్గాలపై పడి దోచుకున్న మిథున్ రెడ్డి పేదోడ, సాక్షి పత్రిక పేదదా, భారతి సిమెంట్ పేదదా, సజ్జల పేద వ్యక్తి. ఇవన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ఒక ప్రశ్నలను కూడా చెప్పుకోవచ్చు. జగన్ మాయ మాటలు నమ్మి ఓట్లేదు, ఈ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ, కూటమి చేతిలో వైసీపీ ఓటమి ఖాయం అంటూ పవన్ వ్యాఖ్యానించారు. దాంతో పాటు లక్షల ఓట్ల మెజారిటీ తను గెలిపించాలని కూడా ప్రజలను విజ్ఞప్తి చేశారు. నిన్న జరిగిన పిఠాపురం ఎన్నికల సభలో ఎన్నికల ప్రచారానికైతే పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. పవన్ పర్యటనకు అడుగున అడ్డంకులు, తొలుత వారాహికి అనుమతి నో, తర్వాతే ఓకే, 4 గంటలు ఆలస్యంగా చెడ్రోలులో సభ, బందోబస్తు ఏర్పాట్లో పోలీసులు వైఫల్యం, పవన్ రాగానే తోపులాట, పలువురికి గాయాలు. అనంతలో జగన్ మూగ నోము, ప్రచారంలో అభివాదంతోనే సరి, అభ్యర్థులకు ఓటేయాలని కోరలేదు, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి. రోడ్ షోలో పోలీసులే అధికం, గుత్తిలో ముఖ్యమంత్రి పైకి చెప్పు. యాత్రతో పగలంతా విద్యుత్ కట్, ఎక్కడికక్కడ ఆగిన ఆర్టీసీ బస్సులు, స్థానికులు ప్రయాణికులు ఇక్కట్లు. భారత రత్నగా టీవీ తరపున స్వీకరించిన కుమారుడు ప్రభాకరరావు, దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి. మరో 3కి ప్రదానం స్వీకరించిన కుటుంబీకులు, నేడు అద్వానికి ఆయన నివాసంలో అందజేత, పివి సేవలను దేశ ప్రజలంతా గౌరవిస్తారు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం.
సో ఇక్కడ కూడా ఏపీకి సంబంధించిన వార్తలు చూసుకున్నట్టయితే సో జగన్ 4వ రోజు సభకి సంబంధించిన వార్తనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మీ ఓటుతోనే మీ రాత మార్పు. సో కళ్ళెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ఇంటింటా వివరించండి. సో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్. సో ఈ 58 నెలల పాలనలో ఊరూరా సంక్షేమ అభివృద్ధి. సో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి లబ్ధి, సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా విప్లవాత్మక మార్పులు. సో రైతులు అవ్వాతాతలకు అండగా నిలిచాం. అక్క చెల్లెమ్మల నుంచి విద్యార్థుల వరకు అందరికీ మంచి చేశాం. మీ ఊళ్ళో సచివాలయం, ఆర్బీకే, విజిలెన్స్ క్లినిక్లు నిర్మించి పాలనను మీ ఇంటికే తెచ్చాం. సో మరింత మంచి చేసేందుకు మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. సో కదం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు, మేమంతా సిద్ధం, యాత్రకు అడుగడుగున ఆదరణ. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ రోడ్ షో సూపర్ హిట్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జన ప్రభంజనం. సో రోడ్డుపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అభిమాన జనం. సో పూల వర్షం, గజమాలలు, జై జగన్ అంటూ నినాదాలు. సో ఇక్కడ కూడా వాలంటీర్లకు సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. సో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరం. సో టీడీపీ అనుబంధ సంస్థ ఫిర్యాదు ఫలితం. అన్ని సంక్షేమ పథకాలకు వాలంటీర్లు దూరం పెట్టండి, వాటి అమలుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోండి. సో వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు. సో ఇక్కడ కూడా వాలంటీర్లకు సంబంధించిన మరో వార్తను చూసుకోవచ్చు. వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం. ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునర్సమీక్షించాలి. సో సీఎం వైఎస్ జగన్ పై కక్షతో పేదల్ని ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సో చంద్రబాబు పెత్తందారి పోకడలతో ప్రజలు ఇబ్బందులు. సో పలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఫైర్ అయినట్టు మనం ఇప్పుడు చూసుకోవచ్చు. సో డిఎస్సి పరీక్షల వాయిదా, ఎపిటెట్ ఫలితాలు వెల్లడి కూడా. సో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆపాలని ఈసీ ఆదేశాలు. సో ఉత్తరాంధ్రలో ఆగ్రహ జ్వాలలు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ప్రకంపనలు. జనసేనను చిదివేసిన చంద్రబాబు, పొత్తు పేరుతో జనసేన ఉనికినే ఎసురు పెట్టిన టీడీపీ అధినేత. 175 అసెంబ్లీ స్థానాల్లో ఇచ్చింది 21 మాత్రమే. సో ఇవి ప్రధానంగా మనం సాక్షిలో చూసుకున్న వార్తలు. మరో పత్రికలోని వార్తలు చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు చూసుకోవచ్చు. సో నీళ్లు, కరెంట్ ప్రాబ్లమ్స్ రావద్దు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో ప్రజా సమస్యలు పరిష్కారమే మాకు టాప్ ప్రియారిటీ అని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో పెరిగిన డిమాండ్ కు తగ్గట్టుగా కరెంట్ ఇవ్వాలి, ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వెంటనే పరిష్కరించాలి, ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల లోపు చేరవేయాలి, గ్రామాల వారీగా ప్రత్యేక డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్. సో తాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయిలో స్పెషల్ ఆఫీసర్స్, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించాలి. నీళ్లు, కరెంట్ పై రివ్యూలో సీఎం సూచనలు. సో ఇక్కడ సైబర్ కి సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల పేరుతో లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ. సో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాలు. జన్ ధన్ యోజన్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు, యాడ్స్. సో 5,000 ఉచితం అంటూ లింక్స్, జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే భుజంగరావు, తిరుపతి అన్నలపై సస్పెన్షన్ వేటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చర్యలు. గతంలో లీడర్లపై భుజంగరావు నిఘా, ప్రణీత్ రావుతో కలిసి బ్లాక్ మెయిల్ దందా. సో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో తిరుపతి అన్నకు లింక్స్. అదుపులోకి మరో 2 టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్. సో నేడు 3 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన. ఎండిన పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. సో సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం. ప్రతిపక్ష నాయకుడిగా నేరుగా జనంలోకి తొలిసారి. రేపు నల్గొండలో పార్లమెంట్ విస్తృత స్థాయి మీటింగ్ కు కేటీఆర్. సో మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. బీఆర్ఎస్ నుండి వలస నేతలకు సంబంధించిన వార్తే మనం ఇదని చెప్పుకోవచ్చు. సో 2 మాజీ మంత్రులు బీజేపీలోకి. దాదాపు ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్. కాంగ్రెస్ లో దారులు మూసుకుపోవడంతోనే బీజేపీ వైపు. సో వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు. సో లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కమలనాథుల ఆలోచన. చేరిక ఎంపీ ఎన్నికలకు ముందా తర్వాత అనే డైనమా. సో 2 గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన వారే. సో నేడు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన. సో సర్కార్ స్కూళ్లలో కొత్త వ్యవస్థ. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మహిళా బృందాలకు నిర్వహణ బాధ్యతలు. యూనిఫామ్ మొదలు సౌకర్యాల వరకు. సో సర్కులర్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అధికారి. సో మాతో టచ్ లో 6 మంత్రులు. సో అందులో కోమటిరెడ్డి సైతం ఒకరు. గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని చెప్పారు. మేము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం. సో మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే జరిగేది ఇదే. సీఎం కుర్చీపై 10 మంది కన్ను. ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర మంత్రులు రెడీ.
సో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకుందాం. మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి అడిగిండు. సో కాంగ్రెస్ లో చేయడానికి సాయం కోరాడు. ఇప్పుడు పార్టీ ఖాళీ అవుతుందని కలలు కంటున్నాడు. 5 ఏళ్లకోసారి పార్టీ మారే నేతలను మేము పట్టించుకోం. ఆయన మాటలు సత్య దూరం. సో భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేసేందుకు నేను రెడీ, దమ్ముంటే నువ్వు రావాలి అంటూ ఒక సవాల్ అయితే విసిరారు. సో ఏలేటిపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే తండ్రికా కూతురుకా వరంగల్ ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ తర్జన భర్జన. సో ఫ్లాష్ సర్వేలో శ్రీహరికే పాజిటివ్ రిపోర్ట్, ఏఐసిసికి వెళ్లిన ప్రతిపాదనలు, కానీ కూతురికి ఇప్పించేందుకు ఆయన ప్రయత్నాలు. సో అందుకోసమే పార్టీ మారినట్టు స్పష్టం. ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని కావ్య కామెంట్స్. సో టికెట్ ఎవరికనేది నేడో రేపో క్లారిటీ. సో ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన మరో వార్తని చూసుకోవచ్చు. సో ఏఎస్పీలు భుజంగరావు తిరుపతన్నకు సస్పెన్షన్. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఇద్దరిని విచారించిన స్పెషల్ టీం. ప్రభాకర్ రావు నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చేవని వెల్లడి. సో పవర్ కట్ ఉండద్దు, ఇందాక చూసుకున్న పత్రికలో కూడా మనం చూసుకున్నాం. రేవంత్ రెడ్డి ఆదేశాలు. పవర్ కట్ రాష్ట్రంలో ప్రస్తుతం వేసవికి కావడంతో రాష్ట్రంలో పవర్ కట్ ఎక్కువ ఉండకూడదు అని కూడా ఆయన ఆదేశించారు. సో గత ఏడాది కన్నా వినియోగం పెరిగింది. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి కొరత రావద్దు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలి. కలెక్టర్ ముందస్తు ప్రణాళిక చూసుకోవాలి. ఉన్నతాధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి. 2 శాఖల అధికారులకు సీఎం ఆదేశం. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న పత్రికలోని ప్రధాన వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ సంతోషి అందిస్తారు. సంతోషి, ఓవర్ టు యు. రైట్, ఇక బులెటిన్లోని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్